హలో ఫ్రెండ్స్. నేను డాక్టర్ రఘురామ్ మాట్లాడుతున్నాను. సో, ఈరోజు నా ఓపీడీకి ఒక నీ రీప్లేస్‌మెంట్ చేయించుకోవడానికి ఒక పేషెంట్ వచ్చారు. సో, ఆయన 2 డౌట్స్ అడిగారు నాతోటి. అవి మీతో డిస్కస్ చేయాలనుకున్నా. సో, ఆయన ఇంప్రెషన్‌లో ఆయన ఏమనుకుంటున్నారంటే, ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక. టోటల్‌గా దీన్ని బోన్స్‌ని కట్ చేసి, తీసి మళ్ళీ కొత్తది పెడితే కీళ్ళ మార్పిడి సర్జరీ అని అనుకుంటున్నారు. సో, అది కీళ్ళ మార్పిడి సర్జరీ కాదు. ఫస్ట్ డౌట్ అది. సో, ఏం చేస్తామంటే ఏదైతే అరిగినదో ఈ పార్ట్‌లో ఈ కవరింగ్ ఏదైతే ఉందో కార్టిలేజ్ కవరింగ్ అది అరుగుతుంది. దాన్ని మాత్రమే రీప్లేస్ చేస్తాము. దానికి మాత్రమే మనం మెటల్ కవరింగ్ అనేది పెడతాము. అది కీళ్ళ మార్పిడి లేదా నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. రెండో డౌట్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అంటే ఏంటి అని అడిగారు. రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అంటే పూర్తిగా రోబోటిక్ ఆర్మ్స్ వచ్చి చేయడమో లేకపోతే రోబోట్ వచ్చి చేయడం కాదు. రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్‌మెంట్ అంటాము. రోబోట్‌ని అక్కడ పెడతాము. ఇట్ విల్ అసిస్ట్. నాకు ఎలా కట్ చేయాలి? ఎలా చేయాలి? అనే సర్జరీ ఆ రోబోట్ డైరెక్షన్స్ ఇస్తుంది. నేను చెయ్యాలి. నేనే కట్ చేయాలి. నేనే ఆపరేషన్ చేయాలి. బట్ ఇట్ విల్ అసిస్ట్ మీ. సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. థాంక్ యూ.